Okay. Prove that P follows from negation P double implies Q, Q implies R, comma negation R. P follows from these అన్నాడు. ఇవి ప్రిమైసెస్ P1, P2, P3 ఇవి ప్రిమైసెస్. P follows from అన్నాడు. ఇది కంక్లూజన్ Q. మనం కంక్లూజన్ ఎప్పుడు Q అనుకుంటా, ప్రిమైసెస్లో P1, P2, P3 అనుకుంటుంటాం. ఇంట్రడక్షన్లో చూసాం కదా. సో దీని అర్థం ఏంటంటే వీడు negation P implies Q, Q implies R, negation R. Therefore P ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. అదే కదా మరి మీనింగ్ వాడు చెప్పిన ప్రాబ్లంకి. ప్రిమైస్ నుంచి కంక్లూజన్ వస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. అయితే ఇలా రాస్తే సరిపోదు, దీన్ని ప్రూవ్ చేయాలి. మన యొక్క రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫార్ములాస్ ఉపయోగించి రూల్ ఆఫ్ మోడస్ పోన్స్, రూల్ ఆఫ్ మోడస్ టోలెన్స్, రూల్ ఆఫ్ సిలాజిజం, రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలాజిజం, ఇంకా కొన్ని ఈక్వలెన్స్ ఫార్ములాస్ చెప్పాను. ఏమేంటివి అవి? P implies Q is equal to negation P or Q, P double implies Q is equal to P implies Q and Q implies P. తర్వాత కాంట్రాపాజిటివ్ ఆఫ్ negation P implies negation Q is equal to రాయదు. This is equal to this అని చెప్పి రాయదు. కాంట్రాపాజిటివ్ ఆఫ్ this is Q implies P ఇలా కూడా రాయొచ్చు. సో మోరోవర్ వీటిని మనం ప్రిమైజెస్గా తీసుకొని P అనేటువంటి కంక్లూజన్ని ప్రూవ్ చేయాలి. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా రాస్తూ రావాలి. స్టెప్ 1 ఏంటి? ప్రిమైస్ 1, స్టెప్ 2 ప్రిమైస్ 2, స్టెప్ 3 ప్రిమైస్ 3. లాస్ట్లో దేర్ఫోర్ కంక్లూజన్ ప్రూవ్ చేయాలి, P అని ప్రూవ్ చేయాలి. స్టెప్ 1 ఎలా వచ్చింది? ప్రిమైస్ కాబట్టి తీసుకున్నాను అన్నట్టుగా రాయాలి ఇక్కడ. స్టెప్ 2 కూడా ప్రిమైస్ కాబట్టి రాశాను, స్టెప్ 3 కూడా ప్రిమైస్ కాబట్టి రాశాను. ఇప్పుడు మనము P ప్రూవ్ చేయాలి. P ఎలా వస్తుంది అంటే వీటిని సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే డబుల్ ఇంప్లైస్ని పోగొట్టాలి. డబుల్ ఇంప్లైస్ని ఈ ఫామ్లో ఉపయోగించి పోగొట్టు. P ఇంప్లైస్ Q డబుల్ ఇంప్లైస్ Q ఉంటే అలా రాయాలి. సో ఇప్పుడు నెగేషన్ P ఇంప్లైస్ Q అండ్ Q ఇంప్లైస్ నెగేషన్ P అని రాయాలి ఆ ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ రాస్తున్నాను, సిన్స్ P డబుల్ ఇంప్లైస్ Q ఈజ్ ఈక్వల్ టు P ఇంప్లైస్ Q అండ్ Q ఇంప్లైస్ P ఆ ఫార్ములా కాబట్టి దీన్ని రాశాను అని. నెక్స్ట్ రూల్ ఆఫ్ కంజంక్షన్ అనే ఒక ఫార్ములా, కంజంక్షన్ కాదు డిస్జెక్టివ్ సింప్లిఫికేషన్, రూల్ ఆఫ్ కంజంక్టివ్ సింప్లిఫికేషన్. అది కంజంక్షన్ కదా ఉంది. P అండ్ Q ఉంటే ఇక్కడ రాస్తాను, P అండ్ Q ఉంటే దేర్ఫోర్ P రాయొచ్చు, లేదా P అండ్ Q ఉంటే దేర్ఫోర్ Q అయినా రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఏముంది మధ్యలో అండ్ కదా, అండ్ అంటే కంజంక్షన్ కదా, కంజంక్టివ్ సింప్లిఫికేషన్ అనాలి దీన్ని. రూల్ ఆఫ్ కంజంక్టివ్ సింప్లిఫికేషన్, నాట్ డిస్జంక్టివ్ సింప్లిఫికేషన్. కంజంక్టివ్ సింప్లిఫికేషన్ ఇంతకుముందు అలా చెప్పానేమో మిస్టేక్. కంజంక్టివ్ సింప్లిఫికేషన్, కంజంక్షన్ కదా అండ్ అంటే, కాబట్టి కంజంక్టివ్ సింప్లిఫికేషన్ అనాలి. సింప్లిఫికేషన్ అని ఎందుకు అన్నామంటే P అండ్ Qని ఏం రాస్తున్నాం? Q రాస్తున్నాం అంటే పెద్దది చిన్నదిగా రాస్తున్నాం అంటే సింప్లిఫై అయినట్టు కదా. ఒక పెద్దదానికి చిన్నదానికి రాయబోతున్నామంటే సింప్లిఫై చేసి సింప్లిఫై అంటే సింపుల్గా రాయటం అని అర్థం. సింప్లిఫై అంటే అదే కదా. సో P అండ్ Qని ఏం రాస్తున్నా? Q అని రాస్తున్నా అంటే ఇంత ఉంటే ఇంత రాస్తున్నా అంటే సింపుల్ అయిపోయిందా లేదా? దేది? కంజంక్టివ్. కాబట్టి కంజంక్టివ్ సింప్లిఫికేషన్ అని ఆ పేరు పెడతారు. అలా కొద్ది ఫార్ములా ఏంటి అనేది దాన్ని చూసి దాన్ని బట్టే పెడతారు పేరు కూడా అలా కొన్ని సందర్భాల్లో. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒకటి రాయి. P అండ్ Q నుంచి P రాయొచ్చు, లేదా Q అయినా రాయొచ్చు. నేనేం రాస్తానంటే ఇది P ఇది Q అనుకోని, P అండ్ Q లాగా ఉంది కాబట్టి P రాస్తాను. అంటే P అంటే P అని కాదు, నెగేషన్ P ఇంప్లైస్ Q అని. సిన్స్ P అండ్ Q, సారీ దాని పేరు రాద్దాం, దాని పేరు. అయితే ఇప్పుడు ఈ ఫామ్లో దేనికి అప్లై చేసాం? అది రాయాలయ్యా. దేనికి అప్లై చేసింది? స్టెప్ 1కి అప్లై చేసాం. స్టెప్ 1కి కదా అప్లై చేసింది, అది స్టెప్ 1 అని రాయాలి అక్కడ. దీనికే కదా ఇది అప్లై చేసింది.
ఎప్పుడైతే అప్లై చేసావో అది రౌండ్ చేసేసుకో. దేనికైతే దేని సింప్లిఫై చేసే ఇది పోయి ఇది వచ్చింది కాబట్టి ఇది తీసేసే. ఇంకా తర్వాత దీనికి పి అండ్ క్యూ ఉంటే పి రాయొచ్చు. అంటే ఇదే 4th అప్లై చేస్తున్నాం, స్టెప్ 4కి అప్లై చేస్తున్నాం. ఏం ఫార్ములా? రూల్ ఆఫ్ కంజెక్టివ్ సింప్లిఫికేషన్. కంజెక్టివ్ సింప్లిఫికేషన్ ఇప్పుడు 4 వెళ్ళిపోవాలి. ఇక్కడ రాయాలి. స్టెప్ 4 అని రాసాంగా. ఓకే, 4 సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు ఈ 3 ఉన్నట్టు నీకు చూసుకో. 2, 5 అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా పై ప్రాక్టీస్ తెలుస్తుంది. ఎందుకు సార్ 2, 5 తీసుకున్నారు అని అంటే నువ్వు ఈ 3, 5 ఏ ఫార్ములా అప్లై చేయలేవు. 2, 5 చూసుకో, లేకపోతే 2, 3 అయినా చూసుకో. 2, 3 అయినా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2, 3 చూస్తే ఏమన్నా రూల్ అప్లై చేయొచ్చాము చూడు, బాగా ఈజీగా తెలిసిపోతుంది. మనం ఎప్పుడు చెప్పగలము అంటే బాగా బయాట్ చేసి బాగా మైండ్లో ఉంటే ఫార్ములాస్ అన్నీ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటేనే తెలుస్తుంది. 2, 3కి అప్లై చేయొచ్చు, 2, 5 కూడా అప్లై చేయొచ్చు. నేను 2, 3కి అడిగా. రూల్ ఆఫ్ మోడస్ కాన్స్టిట్యూట్. నో, రూల్ ఆఫ్ మోడస్ టోలరెన్స్ అప్లై చేయొచ్చు. రూల్ ఆఫ్ మోడస్ టోలరెన్స్ అప్లై చేయొచ్చు. రూల్ ఆఫ్ మోడస్ టోలరెన్స్ ఏంటి? పి ప్లస్ క్యూ, నెగేషన్ క్యూ ఉంటే నెగేషన్ పి రాయొచ్చు. అలానే కదా ఉంది. క్యూ ప్లస్లో ఆర్ ఉంది, పి ప్లస్లో క్యూ ఉంది. ఒక నోటేషన్ బేస్లో ఇంకొక నోటేషన్ వచ్చినా రాయలేకపోతే ఇంకా మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ అంటేనే అది నోటేషన్స్ని వేరే వాటికి అప్లై చేసుకోవడం. కాబట్టి 2, 3 కైనా అప్లై చేసుకోవచ్చు మోడస్ టోలరెన్స్, లేదా 2, 5కి రూల్ ఆఫ్ సిలోజిజం అని అప్లై చేయొచ్చు. పి నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ, క్యూ ఇంప్లైస్ ఆర్. కాబట్టి రూల్ ఆఫ్ సిలోజిజం వేటికి? స్టెప్ 5 2, 5. ఇంకేమున్నాయి? 3, 6 ఉన్నాయి. పి ఇంప్లైస్ క్యూ లాగా ఉందా ఇది? పి ఇంప్లైస్ క్యూ ఉంటే ఏమని రాయొచ్చు అన్నాను? నెగేషన్ పి ఆర్ క్యూ రాయొచ్చు అని చెప్పాను. పి ఇంప్లైస్ క్యూ ఉంటే ఇది పి ఇంప్లైస్ క్యూ లాగానే ఉంది, కానీ నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ ఉంది. పి ప్లేస్లో నెగేషన్ పి ఉంది కాబట్టి నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ని ఈ ఫార్ములా ప్రకారము ఏమని రాయొచ్చు? నెగేషన్ పి ఆర్ ఆర్, అంతే కదా. సో పిఆర్ఆర్ అని రాయొచ్చు. నెగేషన్ పి ఇంప్లైస్ ఆర్ని పిఆర్ఆర్ రాయొచ్చు. నీకు ఇన్ని స్టెప్స్ చెప్పాల్సి వస్తుంది, అక్కడ ఏం లేదు. ఎస్, పిఆర్ఆర్, దీన్ని ఇలా పిఆర్ఆర్ రాయొచ్చు. ఇది అయిపోయిందా? స్టెప్ 6 and 4. నో, స్టెప్ 6 and 4 ఎందుకు? స్టెప్ 6 ఫార్ములా పి ఇంప్లైస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ పి ఆర్ క్యూ. ఆ ఫార్ములా అప్లై చేసాం అంతే. నౌ 3, 7కి పిఆర్ఆర్ నెగేషన్ ఆర్. పి లేదా ఆర్ కావాలి, ఆర్ కావట్లేదు, ఏం కావాలి? పి కావాలి. ఏ రూల్ ఇది? దీనికి ఏ రూల్ ఇది? రూల్ ఆఫ్ మోడస్ టోన్స్ టోలరెన్స్. రూల్ ఆఫ్ మోడస్ టోలరెన్స్. పి కాలేదు అప్పుడు క్యూ అవుతుంది. దిస్ ఈజ్ రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ syllogism. Rule of disjunctive syllogism. What I said about rule of disjunctive syllogism? P and Q, negation P, therefore Q. No, P and Q కాదు, PRQ. PRQ means P లేదా Q కావాలి, P కావట్లేదు, Q కావాలి అంతే ఆటోమేటిక్గా. అది రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలోజిజం. కావాలంటే చూసుకో. PRQ, PRR, నెగేషన్ ఆర్. పి లేదా ఆర్ కావాలి, ఆర్ కావట్లేదు కాబట్టి పి కావాలి ఆటోమేటిక్గా. సో 3కి 7కి స్టెప్ 3కి 7కి రూల్ ఆఫ్ డిస్జంక్టివ్ సిలోజిజం అప్లై చేస్తే దేర్ఫోర్ పి అని వచ్చేస్తుంది.